సాంగ్ అదిరిపోయింది భయ్య, మామూలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సాంగ్ వినగానే తమన్ ఈ సాంగ్ మ్యూజిక్ తమన్ కాదనుకున్నాను. అంటే తమన్ ఎట్లుంటుంది, దన్నను కొడతాడు కదా, ఆ సాంగ్ వినగానే నాకు అంత మెలోడీగా పీస్ఫుల్గా అనిపించింది. తర్వాత కింద టైటిల్లో చూస్తే ఎస్ఎస్ తమన్, ఈ అమ్మ తమన్ అసలు ఏమన్నా ఇచ్చిండా అనిపించింది. సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ నాకు ఈ సాంగ్ చూడగానే నాకు ఏం గుర్తొచ్చిందంటే, ఇంతకుముందు బాలయ్య బాబు శ్రీలీల ఒక సాంగ్ ఉండే, ఇది ఉయ్యాలో ఉయ్యాలని ఒక సాంగ్ ఉండే. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరూ తెలుసు. మళ్ళీ ఈ సాంగ్ వినగానే అసలు రీసెంట్గా ఇంత మంచి లిరిక్స్, ఇంత మంచి మెలోడీ సాంగ్ అయితే నేనైతే వినలేదు. చాలా బాగా అనిపించింది. ఇక ఈ సాంగ్ విన్నాక నాకైతే ఇంకా ఎక్స్పెక్టేషన్ బాలయ్య బాబు మీద. ఆల్రెడీ బాలయ్య బాబు రీసెంట్గా అసలు ప్రతిదీ హిట్టే, హ్యాట్రిక్ హిట్లు కొట్టిండు, ఒక రేంజ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంకా ఈ సాంగ్ విన్నాక అయితే నాకైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ హైప్స్ అయితే వచ్చింది. డాకు మహారాజు గజ దొంగలకే గజ దొంగ మనోడు మామూలుగా ఉండదు. బాలయ్య బాబు అంటే ఒక రేంజ్ ఉంటుంది. బాలయ్య బాబు మళ్ళీ అద్ది మళ్ళీ బాబీ డైరెక్షన్లో ఆల్రెడీ ఆయన వాల్తేరు వీరైతే సూపర్ హిట్ కొట్టింది. మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సాంగ్ అయితే ప్రతి ఒక్కరికి ఇంకా ఈ రోజు నుంచి చూడండి, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా ఈ సాంగే ఉంటుంది. చాలా బాగుంది. అసలు లిరిక్స్ అయితే అసలు ఎంత మంచిగా రాశారంటే సూపర్గా రాశారు. చాలా బాగుంది. నాకు అసలు అందులో ఆ పాపతో కాంబినేషను భలే అనిపించింది. బాలయ్య బాబు చిన్నపిల్లల కాంబినేషన్లో అసలు భలే ఉంటుంది. మనకి అఖండ సినిమాలో కావచ్చు, ఉయ్యాల ఉయ్యాల మనకి శ్రీలీల చిన్నప్పుడు కాంబినేషన్ కావచ్చు, బాలయ్య బాబుకి చిన్న పాపలకి ఒక మంచి అనుబంధం ఉంది. ఈ సాంగ్ చూస్తుంటే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది బ్రో. సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ హిట్ అంతే. ఇంకా ఈ సాంగ్ బాలయ్య బాబు అంటే ఇంకా జై బాలయ్య అంతే, ఇంకా తోపు తురుం. అది ఈ సాంగ్ మరి వేరే ఎవరి దగ్గరైనా కాపీ కొట్టినట్టు అలా ఏమైనా అనిపించిందా? కాపీ అట్లా ఏం అనిపించలేదు బ్రో. నాకు ఎంతసేపు ఉన్న లిరిక్స్ ఆ మ్యూజిక్ మీదనే ఉంది, కానీ ఈ కాపీ సాంగ్ ఆ తమనేమన్నా మళ్ళీ రీమిక్ వేరేదాన్ని కొట్టిందా నాకు అసలు ఆ థాట్ రాలేదు. సాంగ్ మంచిగా ఉంది, నాకు వినడానికి మస్తు అనిపించింది, ఒక మంచి వైబ్ వచ్చింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అంతే. సాంగ్ వింటా ఉంటే వినబుద్ధి అవుతూనే ఉంది. చాలా బాగుంది బ్రో సాంగ్. అసలు లిరిక్స్ ఒకసారి విన్నావు, అసలు ఎంత మంచిగా ఉన్నాయి, అసలు మెలోడీ సూపర్ అనిపించింది. సింగర్ పేరు చూడలేదు, సింగర్ పేరు కూడా చూస్తాయి ఇప్పుడు నెక్స్ట్ టైం అంటే. ఓకే, ఈ సాంగ్ హిట్ అయినట్టేనా? ఇక హిట్ అయింది బ్రో, బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ ఇది. ఓ సూపర్ సూపర్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో.